మానవత్వం లేదా హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు, నాపై తప్పుడు ఆరోపణలు. నిజానికి అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి పెద్ద విషయం అయితే కాదు. జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. అయితే అల్లు అర్జున్ డైరెక్ట్గా నేరం చేసిండా లేదా అనేటువంటిది పోలీసులు రుజువు చేస్తారు, పోలీసులో కోర్టులు అవుతుంది. దానికోసం ఇంత సమయం అవసరమా? అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. పుష్ప సినిమా షో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి అల్లరి, ఆ తర్వాత ఒక నిండు ప్రాణం బలి కావడము, ఒక పిల్లవాడు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడము, ఇంకా ఏడాది అవుతుందో 2 ఏళ్ళు అవుతుందో తెలియదంట. జీవోత్సవంలో ఉన్నాడు ఆసుపత్రిలో. బ్రతికున్నాడా లేదా అనేటువంటి తెలియదు, బలవంతంగా బ్రతికిస్తున్నారా లేదా కూడా తెలియదు, డాక్టర్లు ఏం చేయాలో తెలియదు. అది రాష్ట్ర వ్యాప్తంగా బాగా పేరున్న చర్చ కాబట్టి ఇప్పుడు వెంటనే ఏమీ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి. ఆటహాటగా ఉన్న సందర్భంలో డాక్టర్లు కూడా ఏమీ చేయలేరు వెంటనే. కాబట్టి పుష్పకు సంబంధించినటువంటి విషయంలో, ఆ అల్లర్లకు సంబంధించినటువంటి విషయంలో తప్పెవరిది? ఎవరిది తప్పు? అల్లు అర్జున్ది తప్ప, రేవంత్ రెడ్డి తప్ప, లేకపోతే ఎవరి తప్పు? మొట్టమొదట ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశము, మొట్టమొదట ఎవరిది తప్పు అంటే ఎవరైతే ఆ సినిమా చూడడానికి వచ్చారో వాళ్ళదే తప్పు. మొట్టమొదట భాస్కరు, ఆయన భార్య, ఆయన 2 పిల్లల్ని తీసుకొని రావడం అనేటువంటిదే తప్పు. అందులో ఇది చాలా ప్రజల్లో విపరీతమైనటువంటి చర్చ ఉన్నటువంటి సందర్భంలో, ఎక్కువ మంది అభిమానులు వస్తారని ఉన్నటువంటి సందర్భంలో, ఈ క్రికెట్లకు వెళ్ళేటువంటి సందర్భంలో, లేదంటే సినిమాలకు వెళ్ళేటువంటి సందర్భంలో, రాజకీయ పార్టీలకు వెళ్ళేటువంటి సందర్భంలో ఎవరిది తప్పు అనేటువంటి విషయంలో ఏం చెప్తాం? రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా చోట్ల స్టాంపేడ్ జరిగింది. దాంట్లో ఎవరిది బాధ్యత, దీంట్లో ఎవరిది బాధ్యత అన్నీ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సినిమా అనేటువంటిది ఇవాళ కాకపోతే రేపు అయిపోతుంది, ఎల్లుండి చూడొచ్చు. మీరే పోయింది ఎవరు? చిన్నపిల్లలు 2 తీసుకొని ఆ పుష్ప అనేటువంటి సినిమాకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటిది? U/A సర్టిఫికేట్ ఇచ్చిర్రు. U/A సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్లోకి సరే 2023లో 7 ఏళ్ళు 13 ఏళ్ళు 16 ఏళ్ళు అనేటువంటిది మళ్ళా మార్చిర్లే, కానీ 12 సంవత్సరాలలోపు పిల్లలు వెళ్ళాలంటే ఇబ్బందికరమైనటువంటిది అని చెప్పారు క్లియర్గా. అక్కడ ఆ పిల్లలు అవసరమా? ఆ అబ్బాయిని తీసుకుపోవడం అవసరమా? మా వాడు పుష్పకు బాగా అభిమాని, మా వాడు పుష్పలాగా మాట్లాడుతున్నాడు, సిగ్గుపడాలి, తల్లిదండ్రులు సిగ్గుపడాలి. నా కొడుకు మా నాన్నలాగా, లేకపోతే ఇంకొక మంచి వ్యక్తిలాగా, వివేకానందులాగా, లేకపోతే ఇంకొకరిలాగా ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ లాగా, ఛత్రపతి శివాజీ లాగా ఆలోచిస్తున్నాడని చెప్పాలి. కానీ ఏం చేసింది పుష్ప అనేటువంటి సినిమాలో? ఒక ఎర్రచందనం దొంగతనం చేసేటువంటి కథ, పనికి రానటువంటి కథ, సమాజానికి ఉపయోగం లేనటువంటి కథ, ఎవరికి గౌరవం ఇవ్వద్దు, నా కాలు మీద నేనే కాలేసుకున్నా అంటే పన్నుడైనా వీళ్ళైనా ఒకటే అని చెప్పడం కోసం ఎవరికీ గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. విచ్చలవిడిగా తిరగండి, దొంగతనం చేయండి, ఎర్రచందనాన్ని దొంగతనం చేయండి, ఎవరికి భయపడొద్దు, పోలీసులకు భయపడొద్దు, చట్టానికి భయపడొద్దు అనేటువంటి తీరుగా తీసినటువంటి సినిమాలు తీసి ఆ సినిమాలో హీరోకి నా పిల్లలు ఆ విధంగా ఉన్నారనేటువంటి చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎవరైనా సరే వాళ్ళు బాధపడ్డా సరే, అరే ఆ కుటుంబం ఇంత ఇబ్బంది పడ్డది కదా, ఎవరు తీసుకుపోమన్నాడు మిమ్మల్ని, మీ పిల్లల్ని సినిమాకు తీసుకుపోవడం? ఎవరైతే తల్లిదండ్రులు సినిమాలు చూడమని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళదే తప్పు. అక్కడ 100కు 200% వాళ్ళదే తప్పు. అందులో మొట్టమొదటి షోకి అర్ధరాత్రి 9:30కు తీసుకుపోవాల్సినటువంటి అంత గొప్పదేమున్నది? పుణ్యం వస్తుంది అదేమన్నా చూస్తే. నా కొడుకు ఏదో గుడికి పోతున్నాడు ప్రతిరోజు అంటే గర్వంగా ఫీల్ కావాలి. నా కొడుకు మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతున్నాడంటే గర్వంగా ఫీల్ అవ్వాలి. నా కొడుకు రేపు పొద్దుగాల ఆర్మీ పోవడం కోసం పొద్దున్నే లేచి కష్టపడుతున్నాడంటే గర్వపడాలి. నా కొడుకు తల్లిదండ్రులకు కష్టమవుతుంటే తల్లికి వంటలో సాయం చేస్తున్నాడు, తండ్రికి పనిలో సాయం చేస్తున్నాడంటే గర్వపడాలి. కానీ ఆ తల్లిదండ్రులే నా కొడుకు ఎన్నడైనా నా కొడుకును గుడికి తీసుకుపోతా, నా కొడుకును ఏ రోజైనా మంచి పుస్తకం చదివిపిస్తా, నా కొడుకు ఏదైనా భారతదేశం చరిత్ర చదివిపిస్తా అని ఏ రోజైనా చెప్పించిరా? ఇవాళ చంపడానికి కారణం ఎవరు? ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అది కేవలం అవసరం ఉన్నప్పుడు, ఏదో పనికిరానప్పుడు, ఏదో ఖాళీగా ఉన్నప్పుడు చూడాల్సినటువంటి అంశం. అందులో పిల్లల్ని తీసుకుపోవాలన్నా U/A సర్టిఫికేట్ అంటేనే అందులో అంతా దరిద్రం ఉంటుంది అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది దట్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ నేచర్ అండ్ ఆర్ నాట్ కన్సిడర్ టు అప్రాప్రియేట్ టు బి వాచ్డ్ బై ఏ చైల్డ్ వితౌట్ పేరెంట్ గైడెన్స్. ఇప్పుడు ఆ పిల్లల్ని అర్జెంటుగా తీసుకుపోవాలన్నా? వాళ్ళు ఏమైనా ఎగ్జామ్ రాస్తున్నారా? వాళ్ళు ఏమైనా చదువులు చదువుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా స్పోర్ట్స్కు, నా కొడుకు మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుతున్నాడు అనేటువంటి దాంట్లో స్పోర్ట్స్కి తీసుకెళ్ళిరా? గొప్పదానికి తీసుకెళ్ళిరా? ఎందుకు తీసుకెళ్ళిర్రు?
నిజానికి బాధపడితే గురుకుల పాఠశాలల్లో ఏ ఆధారం లేక పేద పిల్లలు గురుకుల పాఠశాలలో ఉండి వాళ్ళ ఆహారం సరిగా లేక పాము కాటుకు గురై లేకపోతే చెద్దర్లు లేక దుప్పట్లు లేక తిండి సరిగా లేక పనులు సరిగా లేక అక్కడ రాగి జావా సరఫరా చేయడానికి సరైనటువంటి వ్యవస్థ లేక ఆ పిల్లలే వేడివేడి జావా మీద పోసుకుంటే కాల్తే అట్లాంటి వాళ్ళ కోసం బాధపడాలి కదా. అట్లాంటి వాళ్ళ కోసం బాధపడాలి. పుష్ప అనేటువంటి సినిమాలో గొప్పతనం ఏమున్నది? అంత గొప్పే ఉన్నది. దొంగత ఏ సినిమా ఏ కథ దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉన్నది? సమాజాన్ని చెడగొట్టే విధంగా హీరోయిజం పేరుతో 10 మందిలో సిగరెట్ తాగితే వాడు హీరో అని చూపిస్తున్నటువంటి దరిద్రపు గుట్ట సినిమాలను మనం చూడాలి. 10 మందిలో గోడ మీద కూర్చొని ఏ పని లేక నేను డిగ్రీ చేసినా పీజీ చేసినా కాబట్టి నేను ఖాళీగా గోడ మీద కూర్చుంటా, నాకు ఉద్యోగం వాడు పిలిచి ఇవ్వకపోతే నేను నిరుద్యోగిని అని చెప్పుకొని, అంటే ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఏది చేయదు. నేను రోడ్డు మీద కూర్చొని పిట్టగోడ మీద కూర్చొని అమ్మాయిలు పోతుంటే ఈలలు వేసుకుంటా గోలలు చేసుకుంటా సిగరెట్లు తాగేటోడు గొప్పగా హీరో అని చూపించుకునేటువంటి దరిద్రపు కొట్టు కథలు ఉన్నటువంటి సినిమాలా మనం చూపించాల్సింది పిల్లలకి. అట్లాంటి దానికోసమా పిల్లల్ని తీసుకుపోయింది? దానికోసమేనా? దిస్ ఫిల్మ్ మే కంటైన్ moderate to strong violence, moderate to sexual scenes, traces of nudity and moderate of sexual details and can be found. దరిద్రమైనటువంటి పాటలు పెట్టి అష్టదరిద్రాలైనటువంటి దరిద్రాలు కూడా బాధపడతాయి. అట్లాంటి ఈ కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసేటువంటి సినిమా నాది. అవ్వ ఆ సినిమాలు పెట్టింది. ఫ్రైటనింగ్ సీన్స్, బ్లడ్ ఫ్లో, ఏ మ్యూటెడ్ అబ్యూసివ్ లాంగ్వేజ్. సమ్ టైమ్స్ సచ్ ఫిల్మ్స్ ఆర్ రీసర్టిఫైడ్ విత్ V/U ఫర్ వీడియో వ్యూయింగ్. ద ఏజ్ థ్రెషోల్డ్ వాజ్ ప్రీవియస్లీ సెట్ టు 12 years ఆఫ్ ఏజ్. 12 సంవత్సరాల్లో పిల్లలు చూడడానికి లేదు అనేటువంటిది. దాదాపుగా ఏ సర్టిఫికేట్ సినిమా అంత దరిద్రం అది. U/A సినిమా వచ్చిందంటే అట్లాంటి సినిమాలకి పిల్లల్ని తీసుకుపోయి నా పిల్లలు ఆ సినిమా హీరో లెక్క తొడగొడుతున్నాడు, మెడగొడుతున్నాడు, ఈలేస్తున్నాడు, గోల చేస్తున్నాడు, వాని లెక్క డైలాగ్ చెప్తున్నాడని సిగ్గుపడాలి. మనం ఏం నేర్పిస్తున్నాం? మన పిల్లలకి ఎవరు ఆదర్శము? ఒక ఎర్రచందనం స్మగ్లర్గా ఉండేటువంటి ఒక సినిమా కథలో హీరో మనకు ఆదర్శమా? వాడా మనకి హీరో? వాళ్ళ కోసమా మనం ఇంత దారుణంగా కష్టపడుతున్నది? కష్టపడి కూలి చేసుకుంటే కిరాయి ఇంట్లో ఉండేటువంటి నువ్వు ఆ సినిమా పైసలు పెట్టి అందులో పోవాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఆ 500 400 పెడితే నెల రోజుల పాటు నీ కొడుకులకు నీ బిడ్డలకు పాలు వస్తాయి కదా, కోడిగుడ్లు వస్తాయి కదా, తినొచ్చు కదా, లేకపోతే మంచి భోజనం పెట్టుకోవచ్చు కదా. అట్లాంటిది వదిలిపెట్టి పిల్లల్ని తీసుకుపోయి పుష్ప సినిమాలో హీరోలాగా ఉన్నాడట. మొట్టమొదట ఆ తల్లిదండ్రులే పాపం, ఆ తల్లి చచ్చిపోయినందుకు బాధపడాలి, ఆ దెబ్బలు తగినందుకు పిల్లవాని గురించి బాధపడాలి. కానీ తల్లిదండ్రులదే తప్పు అందులో. నా కొడుకు పుష్పలాగా చేస్తుండని 7-8 సంవత్సరాల పిల్లగాన్ని పాడు చేసింది ఎవరు? తల్లిదండ్రులు. పాడు చేసింది తల్లిదండ్రులు. సినిమాలో హీరోలు ఏనాటికి కాదు, అవి పనికిరాని కథలు. అక్షరానికి ఉంటుంది. నువ్వు రామాయణంలో రాముల్లాగానో, మహాభారతంలో కృష్ణ పరమాత్మలాగానో, ఒక శివుని లాగానో అట్లా ఉంటే గొప్ప హీరోలని, ఒక ఛత్రపతి లాగానో, ఒక రాణా లాగానో, ఒక రాణా ప్రతాపో, లేకపోతే నా బిడ్డ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగానో, ఒక రాణి రుద్రమాలాగానో అట్లాంటి వాళ్ళు అవుతున్నారని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఒక వివేకానందులాగా ఉన్నారని గర్వపడాలి. ఆ స్థితిలో మనం ఉండాలి. ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగానో, లేకపోతే ఖుదీరామ్ బోస్ లాగా చిరుప్రాయంలోనే, టీనేజ్లోనే దేశం కోసం ఉరికంబమొక్కినటువంటి గొప్ప దేశ సంస్కరణకు, లేకపోతే దేశం కోసం స్వాతంత్రం కోసం స్వాతంత్ర వీరుల్లాగా ఉన్నాడని చెప్పుకోవాల్సినటువంటిది. లేకపోతే ఒక ఆది శంకరాచార్యలాగా నా కొడుకున్నాడని చెప్పుకోవాల్సినటువంటి స్థితి నుంచి ఒక పనికి రాని భావజాలాన్ని తీసుకొచ్చి, ఒక పనికి రాని సినిమాలను ముంగడబెట్టి, ఒక ఎందుకు పనికిరాని సినిమా డైలాగులు ఎందుకు చూపిస్తున్నారో అర్థం కానటువంటి సీన్లు, వాటిని మనం ఇవాళ గొప్పగా చిత్రీకరించి 1500 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కొల్లగొట్టిందట. అది ఆ సినిమా అంట. దానికోసం ఇవాళ అసెంబ్లీలో విలువైనటువంటి సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నాం. అసలు బెనిఫిట్ షో ఎందుకు ఇచ్చిర్రు మీరు? సినిమా అనేటువంటిది ఇండస్ట్రీ, వ్యాపారం అనేటువంటిది చెన్నారెడ్డి హయాంలో చెప్పారు. హైదరాబాద్కు తీసుకొచ్చారు. మద్రాసు నుంచి హైదరాబాద్లో అప్పనంగా వాళ్ళకు పుణ్యానికి భూములు ఇచ్చిర్రు, అయిపోయింది. దాని ద్వారా ఏముంది? 10 మంది కళాకారులు, 24 క్రాఫ్ట్లు ఉండేటువంటి కళాకారులు బాగుపడుతున్నారు, కుటుంబాలు బాగుపడుతున్నారు. అదొక వ్యాపారం. సినిమా నిర్మాత పెట్టుబడి పెట్టిండు. పెట్టుబడి పెట్టిన తర్వాత సినిమాకు డబ్బులు వచ్చినాయి. 1700 కోట్లు వస్తే ఎవరి కోసం వచ్చినాయి? తిరిగి మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేస్తారు. అది సమాజంలో చలామణి అవుతుంది. అది వ్యాపారమే తప్ప 4 కుటుంబ సభ్యులు కూర్చొని చూసేటువంటి ఏదీ లేకుండా పోయింది.
దేనికి ఒక హద్దు అదుపు లేకుండా పోయింది. సన్నటి తెర లేదు, సన్నని లక్ష్మణ రేఖ లేకుండా పోయినటువంటి దరిద్రాన్ని మనం చూపించడం కోసం ఇవాళ ఈ చేస్తున్నటువంటి అంశము. హీరో నిర్మాత ఎవరు పిల్లాడి దగ్గరకు పోలేదు, పోలీసులు రావద్దని చెప్పిన థియేటర్కి హీరో అసలు బెనిఫిట్ షో ఎందుకు ఇచ్చారు మీరు? పుష్ప అనేటువంటి సినిమా ఏం పొడిచిందని చెప్పేసి మీరు బెనిఫిట్ షో ఇచ్చిర్రు. దేనికోసం ఇచ్చిర్రు? మీ స్వార్థం కోసం ఇవ్వలేదా? మీ పార్టీల కోసం, మీ ప్రభుత్వాలు సినిమా వాళ్ళని రేపు పొద్దుగాల మీ రాజకీయాల కోసం తిప్పుకోవడం కోసం కాదా? లేకపోతే ఆ నిర్మాతల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కాదా మీరు బెనిఫిట్ షోలు ఇచ్చింది? దేనికోసం ఇచ్చిర్రు? ఎందుకోసం కొట్లాట్లనే? ఎందుకోసం అరెస్టులు చేసిర్రు? ఎందుకోసం వచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు? ఇవాళ సినిమా హీరోలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఎస్, నిజమే, తప్పలేదు. మరి మీరు ఎందుకు ఇచ్చారు బెనిఫిట్ షోలు? ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, చాలా గొప్ప వ్యక్తుల మీ వాళ్ళ సినిమా వాళ్ళు ఏమైనా గొప్ప వాళ్ళ పైనుంచి దిగొచ్చిరా, వాళ్ళు ఏమైనా రాజ్యాంగానికి అతిథులు? రాజ్యాంగానికి అతిథులు కాదు. మరి ఇవాళ బెనిఫిట్ షో ఎందుకు ఇచ్చినావు? ఇవాళ బెనిఫిట్ షో ఎందుకు ఇచ్చినావు? ఇవాళ తమ విలువైన భూములు కోల్పోతున్నటువంటి లగచర్ల రైతుల మీదనేమో దాడులు చేస్తారు, అరెస్టులు చేస్తారు, ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తారా? ఇవాళ సినిమా నిర్మాతలకైతేనేమో ఇష్టానుసారంగా బెనిఫిట్ షోలు ఇస్తారా? వాళ్ళేనా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళకి లేదా? కుటుంబ కథా చిత్రం, అయ్యో కుటుంబాలకు సంబంధించినటువంటి వేదన, రోదన, సమాజంలో ఉన్నటువంటి వాటి కోసం మాట్లాడాల్సినటువంటి అంశాలు కదా సృష్టించాల్సింది. ఏమీ లేనటువంటి అనవసరమైనటువంటి దానికి బెనిఫిట్ షోలు ఇచ్చింది మీరు. ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఆ అమ్మాయి చనిపోయిందంటే ప్రభుత్వ హత్య, బెనిఫిట్ షోకి ఇచ్చింది మీరు. ఇవాళ అల్లు అర్జున్ 2 సార్లు కావద్ద 10 సార్ల నుంచి వచ్చిండు పోయిండు, ఏ రోజు కూడా ఏ గొడవ జరగలేదు. ఆ రోజు ఇష్యూ జరగలేదే. మరి ఇవాళ ఒక ఆమె చనిపోయింది కాబట్టి, ఒక అబ్బాయికి ఇబ్బంది అయింది కాబట్టి వాళ్ళని అంటున్నారు. మరి అంతకుముందు ఎందుకు కేసులు పెట్టలేదు? ఇవాళ ఎవరో చనిపోయారు కాబట్టి కేసులు పెట్టిరు. అంతకుముందు కూడా అల్లు అర్జున్ ఎన్నిసార్లు వచ్చిండు ప్రీమియర్ షోలకో లేకపోతే ఇట్లాంటి బెనిఫిట్ షోలకో? థియేటర్లలో సినిమా హీరోలు అల్లు అర్జున్ కాకుండా మిగిలినటువంటి హీరోలు ఎంతమంది వచ్చి వాళ్ళ సినిమా తిలకించిపోయారు? ఆ సందర్భంలో ఎంతమంది మీద కేసులు పెట్టిరు? ఎంతమందికి అనుమతులు ఇచ్చిరు? ఎంతమంది అనుమతులు ఇవ్వకపోతే ఆ రోజు కేసులు పెట్టిరు? ఈ ఏడాదిగా ఇచ్చినటువంటి ఎన్ని బెనిఫిట్ షోలకి వాళ్ళ సినిమాకు ఇచ్చిరు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం? ఈ ఏడాదిలో ఎన్ని సినిమాలకి వాళ్ళ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది? బాలకృష్ణ సినిమాకి బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వలేదా? బాలకృష్ణ పోయి సినిమా థియేటర్లకు పోలేదా? కలిసి కూర్చోలేదా? ఇతర సినిమాకు సంబంధించినటువంటి నటులు ఎవరు పోలేదా? ప్రభుత్వానికి తప్పులేదా? ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో క్రికెట్ వచ్చిందంటే క్రికెట్ ఇక చూడకపోతే చచ్చిపోతారేమో, జీవితంలో ఇక ఒక భాగం మిస్ అయిపోయినవేమో అనే విధంగా ఇష్టానుసారంగా టికెట్ దొరికితే పోవచ్చు, రావచ్చు. వాడు అక్కడ మనకు సరైనటువంటి ఫెసిలిటీ ఇవ్వడు, కూర్చోవడానికి అవకాశం ఉండదు. కుటుంబంతో పోయి ఆ సినిమా వచ్చిందంటే వాడవడో ఆఖరికి యువత అడక తినేదానిలాగా ఉంటుంది. సరే, అడక తినటం కూడా ఇబ్బంది పెట్టదు, వాళ్ళ కనీసం అదనే చేస్తున్నారు. ఎవడో హీరో వచ్చిండు, షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారు అనగానే వేల మంది గుమ్మి కుడతారు. ఏమున్నదిరా నాయన చచ్చిపోవడానికి, అంత దూరం పోవడానికి? మాల్ ఓపెన్ చేస్తున్నారు, గంటలు గంటలు అక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి, గంటలు గంటలు ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి, అంబులెన్స్లు ఆగిపోతుంటాయి. ఏదో చచ్చిపోతారేమో ఇక వాళ్ళని చూడకపోతే అని. ఇక 2 రోజులు 3 రోజులు 50% డిస్కౌంట్ అనగానే ఇక వేసుకొని పొలమని పోతుంటారు. మనుషులు కరోనాలు గిరోనాలు ఎందుకు వస్తుంటాయి? అవసరమా? అవసరం లేకుండా పోవడం అక్కడికి. షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తుంటే కూడా వేల మంది వచ్చారు. షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తారు, అవసరం ఉన్నాడు, నీకు బట్టలు అవసరం ఉంటేనో ఇంకేదో కొనేది అవసరం ఉంటే పోతావు, లేకపోతే వస్తావు. వేల మంది గుమ్ముకోవడమా షాపింగ్ మాల్కి కూడా? ఎవరో అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఏ సినిమాలు వచ్చిరో కూడా తెలియదు, ఎందుకు వచ్చిరో కూడా తెలియదు. వస్తే మాత్రం పోవడమే, ఎగేసుకొని పోమని పోవడం అక్కడికి. ప్రజలే ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి చేసేటువంటివి. ఎస్, ఒక వినోద కార్యక్రమంగా చూడొచ్చు, లేదంటే నచ్చినటువంటి నటీనటుల మీద అభిమానం పెంచుకోవడంలో తప్పలేదు. ఆఖరికి సత్యంత అభిమానమా? గంత అవసరమా? వాడోడో పవన్ కళ్యాణ్ పోతుంటే ఇంత పెద్ద క్రేన్లు వేసి మీదికెళ్ళొచ్చి కిందికెళ్ళొచ్చి గాల్లో ఏలాడి ప్రాణం పోయినా పర్లేదని, లేకపోతే బోట్లలోకి వెళ్ళి చెరువులలో దూకడము, లేకపోతే సముద్రంలో దూకడము, ఇదా మీ పిచ్చి విరాభిమానం? కన్న తల్లిదండ్రుల కోసం ఏ రోజైనా ఆలోచించిరా అట్లా? కన్న తల్లిదండ్రులు మీకోసం అంతా కష్టపడి నానా కష్టాలు పడి పొద్దు నుంచి రాత్రి దాకా కూలీలు చేసుకుంటే, ఈ అభిమానుల పేరు చెప్పుకొని తిరిగేటోళ్ళంతా కూడా అదే పని. పొద్దు నుంచి రాత్రి దాకా కూలీలు చేసుకొని వచ్చేటువంటి తల్లిదండ్రుల కోసం ఏ ఒక్క రోజన్నా ఆలోచించిరా? నా హీరో వస్తే 50 అడుగుల కటౌట్ పెట్టినా, 50 అడుగుల ఏదో పెట్టినా, దండలేసినా, ఇంకేదో చేసినా ఏమైంది? ఇవాళ 25 లక్షలకు ఆ ప్రాణం తిరిగి వస్తుందా? ఆ పిల్లగాడు చావు బతుకుల్లో ఉన్నాడు.
నిజానికి ఆ వెంటిలేటర్ ఇంకేదో తీసేస్తే ఆ పిల్లగాని ప్రాణం ఉంటుందో పోతుందో కూడా తెలియదు. కానీ వెంటనే ఆ ప్రాణం కూడా పోయిందంటే మొత్తం రాష్ట్రంలో ఇబ్బందులు వస్తాయి, చర్చలు వస్తాయి, రాజకీయంగా సినిమా పరంగా చాలా తేడాలు వస్తున్నటువంటి భయం ఉన్నట్టుగా కనబడుతుంది మనకి. ఏం నేర్చుకోవాలి? ప్రజలు మారాలి. రాజకీయాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద సభల్లోకి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? అనేకమైనటువంటి సభల్లో తొక్కిసలాటలు జరిగినాయి. అనేక సభలకు వెళ్తుంటే, రాజకీయ పార్టీల సభలకు వెళ్తుంటే అనేక మంది రోడ్ యాక్సిడెంట్లలో చనిపోయారు. మరి ఆ రోజు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఏ రాజకీయ నాయకుడి మీద కేసులు పెట్టారు? అనేక పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు వెళ్తుంటే రోడ్ యాక్సిడెంట్లే చచ్చిపోయారు, తొక్కిసలాటలో చచ్చిపోయారు, గుండెపోటు వచ్చి చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి ఎవరిది బాధ్యత వహిస్తారు? ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేదు రాజకీయ నాయకుల మీద? ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ ప్రాణం కంటే గొప్పదైతే అది కాదు కదా. సినిమాల స్టార్లు వచ్చిరని, క్రికెట్ స్టార్లు వచ్చిరని, రాజకీయ నాయకులు వచ్చిరని ఇష్టానుసారంగా వెళ్ళిపోయి నీ పనిని పక్కన పెట్టి వదిలేసి వాళ్ళని పెద్ద దేవుళ్ళలాగా చూపించి అభిమానించడంలో తప్పలేదు, ప్రతి ఒక్కరిని గౌరవించడంలో తప్పలేదు. ఏ గౌరవము లేకుండా చేసుకుంటున్నారు కదా ప్రజలు. విచిత్రం. అసలు దేనికి దాసోహం అంటున్నారో అర్థం కానటువంటి విషయం, పనికి మాలినటువంటి విషయాలు. పోనీ ఆ సినిమా కథలల్లో సినిమాలల్లో ఏమనుందా? కేవలం దరిద్రమైనటువంటి వల్గారిటీ చూడడమే. సెక్స్ సినిమాలు చూసినట్టుగా ఉంటుంది అందులో అంతా. సినిమాలు అవి ఏమైనా కుటుంబ సభ్యులతో కలిసి చూసేటువంటి సినిమాల్లాగా ఉన్నాయా? పద్ధతి ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇది చేయాలా, అది చేయొద్దా, దానికి ఉంటుందా, ఇది మళ్ళీ లేకపోతే ఫండమెంటలిజం, ఇంకోటి. అరే ఏది ఎక్కడ చేయాలో అక్కడ చేస్తారు. వంటగదిలో వంట చేస్తారు, బాత్రూమే పోతారు, నా పడక గదిలో చేస్తే డోర్ వేసుకుంటున్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి సినిమాలు వచ్చినటువంటి రోజుల్లో ఇంకేం నేర్పిస్తాం మన పిల్లలకి? ఘనమైనటువంటి భారత సంస్కృతి సాంప్రదాయాలను చెప్పుకునేటువంటి దాంట్లో మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? బాధ్యత లేనటువంటి అలాయిగాలు జులాయిగాలంతా కూడా సినిమా హీరోలని వాళ్ళే వర్షిప్పింగ్ అని చెప్పేసేటువంటి విధానమా మనకు కావాల్సింది? నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, నాకేం సంబంధం అని అల్లు అర్జున్ ఆరోపణ చేస్తున్నాడు. దీంట్లో అన్నిటికంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే, మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. సరే, అదంతా ఒక మాట మాట్లాడి ఏం చేసిందంటే, అంత ఆవేదనలో కూడా నేను కావాలని పోలేదు, సినిమా అభిమానుల మధ్యన చూడడంలో తప్పలేదు, అక్కడ పరిస్థితులు చేదాటిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి, పోలీసు వాళ్ళు ఉంటారు, అక్కడ వెళ్ళిపోవడంలో ఎవరు అడ్డుకోరు, చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అవసరమైతే నడుచుకుంటూ బయటకు వచ్చి ఎక్కొచ్చు, అవసరం లేదు వెళ్ళాల్సినటువంటి సందర్భం లేకపోతే వెళ్ళకపోయినా కొట్టేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మీరు కావాలని చంపకపోవచ్చు, కానీ పిచ్చి అభిమానులు, పిచ్చి వెర్రి అభిమానుల వాళ్ళని క్యాష్ చేసుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం?